నమస్తే, వెల్కమ్ టు ఏటీ పల్స్. నా పేరు శర్మ. మోదీజీ మొన్న తెలంగాణలో పేరెడ్ గ్రౌండ్స్లో మాట్లాడినటువంటి మాట ఒక హైదరాబాద్కి సంబంధించింది కాదు, అది తెలంగాణకు సంబంధించింది కాదు, యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి మాట. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సహజ వాయువు, పెట్రోల్ ఉత్పత్తులు తక్కువ స్థాయిలో దొరికే అవకాశాలు ఉన్నాయి, ధరలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డాలర్తో మన కరెన్సీని పోల్చుకుంటే 95 రూపాయలు అమెరికా డాలర్కు చెల్లించాల్సిన పరిస్థితి. పశ్చిమాసియాలో మనము పెట్రోలియం ఉత్పత్తులు కానీ, ఆయిల్ కానీ, సహజ వాయువు కానీ, బంగారం కానీ ఏది తీసుకురావాలనుకున్నా మన 95 రూపాయలు అమెరికా వానికి ఇస్తే వాడు ఇచ్చేది ₹1. ఎంత భారం పడుతున్నది మనకు. కాబట్టి దేశ ప్రజలారా పొదుపుగా వాడుకుందాము. సహజ వాయుతో పాటు ఆయిల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ను చాలా పొదుపుగా వాడుకుందాము. అవసరం అనుకుంటే వాటిని ఇంచుమించుగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఎలక్ట్రిక్ బండ్లను వాడదాము. సిఎన్జి గ్యాస్ కూడా లభ్యం కావడం కష్టము. మన దగ్గర దేశంలో దొరికేది 9% మాత్రమే దొరుకుతుంది. మిగతాదంతా కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాము. బంగారం అయితే దానికి ఇక చెప్పరాదు, 1,50,000 దాటింది బంగారం. మనం తీసుకోవాలంటే డాలర్తో 1,00,000 ఒక తులం బంగారానికి పోల్చితే ఎంతగా మన దేశం నష్టపోతున్నది కొనడానికి. కాబట్టి 1 సంవత్సరం పాటు బంగారాన్ని కొనకండి. అదేవిధంగా ఎరువులు, కృత్రిమ ఎరువులను వాడి, రసాయన ఎరువులను వాడి పంట యొక్క సాంద్రత తగ్గించడం, పౌష్టికాహారాన్ని తగ్గించడం జరుగుతుంది. సహజ సిద్ధంగా మన దగ్గర దొరికేటువంటి వాటితో పంటలను పండిద్దాము, ఫర్టిలైజర్ను తగ్గిద్దామని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిండు. అవసరం అనుకుంటే మెట్రోలో వెళ్ళండి. అదేవిధంగా పొదుపు, ఒకళ్ళు కారులో వెళ్తే ఒకళ్ళు పోయేది ఉంటే వేరే ఆల్టర్నేటివ్గా ఆలోచన చేసి పొండి తప్ప పెట్రోల్ ఉత్పత్తులు, ఆయిల్, వంట సామాగ్రి, వంటకు వాడుకునేటువంటి ఆయిల్ను కూడా తగ్గించడం అన్నాడు. అది మిగతా దేశాల నుంచి వచ్చేది. అలాగే పొదుపు చేయమన్నాడు కదా అంటే కొందరు ఏం చేసిర్రు, క్వశ్చన్ చేసిర్రు. ఆచరించి చెప్పాలి. ఆచరించే వ్యక్తే మోదీజీ. యుగ పురుషుడు అంటే తాను ఆచరిస్తూ ఇంకొకరికి చెప్పేవాడు. శ్రీరంగ నీతులు చెప్పడమే తప్ప చేసింది ఏం లేదు. కొంతమంది సభాస్థలిలో ప్రజల ముందు చాలా నీతులు చెప్తారు, ఆచరణలో మాత్రం వాళ్ళు శూన్యం. కానీ మోదీజీ అలాంటి వాడు కాదు. తాను ఆచరిస్తాడు, తాను ఆచరించిందే ఇతరులకు చెప్తాడు. ఇక్కడ ఏం చేసిండు, ఒక ప్రధానికి ఉండేటువంటి భద్రత చాలా పెద్దది. ఎస్పీజీ కమాండోలు భద్రత కల్పిస్తారు, కాన్వే వేరుంటుంది. ఒక దగ్గర పోతూ ఉంటే కార్లు మారుతూ ఉంటాయి, ప్రధాని ఏ కారులో ఉన్నాడు కూడా ఎవరు గుర్తించరు. అటువంటి దాన్ని కూడా ఆయన తగ్గించుకున్నాడు, కాన్వాయ్ తగ్గించిండు. అదేవిధంగా కాన్వాయ్ స్థానంలో ఎలక్ట్రిక్ బండ్లు, ఎలక్ట్రిక్ సంబంధించిన బ్యాటరీ కార్లు వాడమన్నాడు. కానీ కొత్తవి కొనకమంటున్నాడు. కొత్తవి కొనకుండి కోట్లు పెట్టి ఉన్నటువంటి కార్లనే మాడిఫై చేస్తారు, బ్యాటరీకి కన్వర్ట్ చేస్తారు. అలాంటి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్తో సహా అందరూ కూడా పాటిస్తున్నారు. ఓన్లీ బీజేపీ గవర్నమెంటు రాష్ట్రాలు కాదు, అందరూ పాటించాలి. ప్రజలమైన మనము పొదుపు చేసుకోవాలి. బంగారాన్ని పూర్తిగా 1 year దాకా బంగారం జోలికి పోవద్దు, బంగారం కొనొద్దు. పెట్రోలియం ఉత్పత్తులను తగ్గించుకోవాలి, ప్రయాణాలు తగ్గించుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవాలి. కంపెనీలను ఓ రకంగా ఆదేశించినట్టే ప్రధాని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోమని.
తగ్గించడం వల్ల మన జేబు ఖర్చు తగ్గడమే కాకుండా మన ఇండియన్ కరెన్సీ కూడా పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. ఆయన ఇంటికి వచ్చేదా ముచ్చట? ఆయన చెప్పింది మనని పొదుపు చేసుకోమంటే ఆయనకి ఏమైనా లాభమా? కాదు. ఒక విశ్వగురు స్థానానికి ఎదుగుతున్నటువంటి భారతదేశంలో ప్రధాన కారణం నరేంద్ర మోదీయే. కాబట్టి ఒక తండ్రిగా సలహా ఇచ్చిండు. ఒక మినిస్టర్కి ఎంత కాన్వాయ్ ఉంటుంది? 20 బండ్లు పోతాయి, 20 కార్లు. ఎవడుంటాడు దాంట్లో? కారుకు ఒక్కడు ఉంటాడు. ముఖ్యమంత్రి కాన్వాయ్ 30-40. గంతగానం ఎందుకు? 5 కార్లలో పోరు. లేకుంటే ఒక బస్సు ఏర్పాటు చేసుకోండి. బస్సులో మంత్రులు కూర్చోండి. సెక్యూరిటీ సంబంధించిన ఎస్కార్ట్ వెహికల్ 3-4 చాలదు చూపించుకోవడానికి. డాంబికం ఎవరు ఖర్చు? అది మనది కదా. తగ్గించుకోండి. బీజేపీ రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలు ఏదైనా కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టు, ఏమైనా కమ్యూనిస్ట్ అయితే మొత్తానికి పోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నటువంటి స్థానంలో టీవీకే తమిళనాడు ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆయన చెప్పినటువంటి మాట వినాలి. తప్పేముందంటే దోషమేమున్నది? మన కోసమే కదా. ఈవీఎస్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని, అయితే దీనికోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసిండు. అదే ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రాగానే రాష్ట్రాలల్లో కొత్త కార్లు, ఆ బంగ్లాలు, గవర్నమెంట్ బంగ్లాలు అయినా సరే వాస్తుకు లేదు, ఇది కూలగొట్టుడు అది కూలగొట్టుడు, పెద్ద పెద్ద దర్వాజాలు పెట్టుడు, డోర్లు కిటికీలు ఇవి చేస్తున్నారు. ఎవరి సొమ్మది? ప్రజాధనాన్ని వృధా చేయడం అవసరమా? ఆయన ఏమన్నాడు? కొత్త వెహికల్లు కొనకుండి, కానీ దాన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశం ఉంది. ప్రభుత్వ స్థాయిలో పొదుపు చర్యలు చేపడుతూనే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చింది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాలును ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేసిండు. ఒక ప్రధానిగా ఆదేశించే అధికారం ఉన్నది ఆయనకు. కానీ ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక యుగ పురుషుడిగా రిక్వెస్ట్ చేసిండు. నేను ఆచరిస్తా, మీరు ఆచరించండి అన్నాడు. ట్యాక్సీలు తగ్గిస్తారు. గతంలో ఒకసారి పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సీలు తగ్గించలే. ఎందుకు? మాకేమవసరం? ఆయన తగ్గించుకొని. నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడలేదు, ఆ ప్రజలకు వాహనాలు లేవు, వాళ్ళు పెట్రోల్ పోసుకోలేదు. ఈ మొండి వాదనలు ఎవరు లేదు. ఖచ్చితంగా పొదుపు పాటించాలి, ప్రతి వ్యక్తి పాటించాలి, ప్రభుత్వాలు, ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాటించాలి. అంతేగాక ప్రజలు తమ జీవన శైలిలో బాధ్యతాయుతమైన మార్పులు చేసుకోవాలని ప్రధాని సూచించారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కూడా దేశభక్తితో సమానమని చెబుతూ ప్రజలు ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగులు వంటి అన్నీ కూడా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో మా మన్మణి పెండ్లు ఉందని వీడు 500 మందిని దొరకబోతాడు. ఒక్కళ్ళిద్దరే వండి వీడియో కాల్లో వీళ్ళ చూపించు అంది. ఆ పెళ్లి జరిగే కార్యక్రమాలను చూపించు. నీ ఫ్లైట్ మొత్తం బుక్ చేసుకొని తీసుకుపోడు కాదు. నువ్వు పట్టుకపోతావు, నీ దగ్గర పైస ఉంది కాబట్టి పట్టుకపోతావు. కానీ ఇండియన్ కరెన్సీ ఎంతగా నష్టపోతుంది. నువ్వు డాలర్కు మార్చుకోవాలి నీ కరెన్సీని. ఎంత నష్టపోతుంది ఇండియా. కాబట్టి నీ మన్మడు కానీ ఎవరిదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే ఒకళ్ళిద్దరు ఇవ్వండి, అందరిని దొరకపోకు. నీ దగ్గర పైసా పెట్టే దమ్ము ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, కానీ ఇండియా మీద భారం పడుతుంది, ఇండియన్ కరెన్సీ మీద భారం పడుతుంది, తెలుసా? కాబట్టి మనం అందరం కూడా పొదుపు చేసుకోవాలి. నడుద్దాం. వాకింగ్ అలవాటు తప్పింది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు బస్ స్టాప్ ఎక్కడైనా మన స్టాప్ ఉంటే అక్కడ దగ్గర నడుద్దాం. నష్టం ఏముంది? వాకింగ్ అవుతుంది, శరీరం బరువు తగ్గుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. లేకుంటే మరి వెనకట తాతలు వాళ్ళు సైకిళ్ళు కొన్నాం కదా, అప్పుడు సైకిళ్ళు నడిపేలే, కొందాం సైకిళ్ళు. ముద్దరేసేది ఏంది? ఎవరైనా ఎక్కిరిస్తారా? ఎక్కిరించడానికి చెప్దాం మన పద్ధతి ఏంది, మన సాంప్రదాయం ఏంది, ఇది మంచిదిరా, ఎక్సర్సైజ్ అవుతుందిరా, మోకాళ్ళ నొప్పులు రావురా అని ఎవడన్నా ఎక్కిరించిన వాడిని చెప్దాం. మనం నష్టమేమున్నది? మనం పొదుపు చేసుకుంటూ పోతే ఎక్కిరించినాడు వాడే స్థితికి వాడే పొదుపు చేస్తాడు మనల్ని చూసి. ఏమంటారు ప్రేక్షకులారా?
మోదీజీ చెప్పినటువంటి వాస్తవమైన విషయాన్ని మనం అంగీకరిద్దామా వద్దా? ఆయన చెప్పింది ఆచరిద్దామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.